హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ని చేసి చూపించబోతున్నా. మార్నింగ్ టైంలో ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిన్నామంటే డే అంతా కూడా మంచి ఎనర్జీగా ఉంటుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 5 దాకా ఎగ్స్ను బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఈ 5 ఎగ్స్ మనకి 2 మెంబర్స్కి సరిపోతాయండి. దానిని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసి స్మూత్గా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక టమోటా, అలాగే ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని, ఒక పావు టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపును వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా బటర్ని అప్లై చేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ని 2 వైపులా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 వైపులా బాగా ఫ్రై చేయాలి. ఇలా బటర్తో కానీ లేదా నెయ్యితో కానీ మీరు ఈ బ్రెడ్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్కి మరి కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని గరిటెతో దోశలాగా వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఇలా పల్చగా దోశలాగా వేసేసుకొని పైన కాస్త బటర్ని వేసేసి దానిపైన మనం ఇందాక బ్రెడ్ స్లైస్ని అటు ఇటు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీస్ని పెట్టేసేసి దానిపైన కాస్త ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిపైన మరి కాస్త బటర్ని వేసేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఈ దోశను మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసి బాగా ఫ్రై అయిపోయాక ఇలా హోల్డ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ను తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా తెగ నచ్చేస్తుంది. అంతేకాకుండా మనం మార్నింగ్ టైంలో ఒకటి తిన్నామంటే చాలు, కడుపుకి ఫుల్గా ఉంటుంది. రోజంతా కూడా మనకి ఎనర్జీ అనేది బాగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ ఎగ్ బ్రెడ్ రోస్ట్ను ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.